నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రొఫెసర్ జయశంకర్ 81వ జయంతి వేడుకలను సుల్తానాబాద్లోని మండల పరిషత్ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ రాజేశ్వరి, అధికారులు, నేతలు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఎలిగేడ్లో టీఆర్ఎస్ నేతలు బీసీ హాస్టల్లో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. వారు బతికి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొలి రాష్ట్రంలో ఘనంగా సంబరాలతో మేము జరుపుకునే వాళ్ళము. వారు మా మధ్య లేరనే బాధతోని ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. జయశంకర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమందరము కూడా వారిని తూచా తప్పకుండా పాటించుకుంటూ నవ తెలంగాణ ఉద్యమం లోపల కూడా ప్రతి ఒక్కరము కూడా నడుచుకుంటాము. మరి జయశంకర్ సార్ గారు మనకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. వారి అడుగు జాడల్లోనే కేసీఆర్ గారు కూడా అన్ని ఉద్యమాల లోపల ముందట ఉన్నారు. 81వ జయంతి జరుపుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ అనే ప్రాంతం కానీ నిలబడింది అని అంటే మరి జయశంకర్ గారి ద్వారానే ఏర్పడ్డది. మరి రోజు ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎంతగానో పోరాడారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేరని ఎంతగానో బాధపడుచున్నాము. కానీ ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఈరోజు ఇలా నిలబడింది తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం ఆయన ద్వారానే. ప్రతి మేధావుల యొక్క మనసుల్లోకి గుండెల్లోకి తీసుకెళ్లి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను మరి చాటి చెప్పినటువంటి మహనీయుడు. వాస్తవంగా ఈరోజు మన మధ్య లేకున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మరి మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన సైద్ధాంతికకర్త అయినటువంటి జయశంకర్ గారిని ప్రతి మలుపులో ప్రతి క్షణంలో మరి అందరూ కూడా జ్ఞప్తి తెచ్చుకోవాలి. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట ప్రభుత్వ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు సర్పంచ్ కోదాటి రాజకుమరయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్. మధ్యాహ్న భోజన సమయంలో వెళ్లి అన్నం, కూరలను పరిశీలించి వారు తిన్నారు, సంతృప్తి వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట ప్రభుత్వ హైస్కూల్లో 41,35,000 రూపాయల నిధులతో అదనపు తరగతుల భవనానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. పాఠశాలకు బోర్బావి, ప్రహరీ గోడ నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీలను ఘనంగా సన్మానించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా ఇక్కడ 5 గదులు మరి శాంక్షన్ కావడం జరిగింది.
దీనిలో 2 తరగతి గదులు, ఒకటి కంప్యూటర్ ల్యాబ్, ఒకటి లైబ్రరీ, మరొకటి సైన్స్ ల్యాబ్. ఈ 5 గదులు 5 గదులతో ఈ పాఠశాల ఒక పూర్తి స్థాయిలో ఒక ఉన్నత పాఠశాల రూపుదిద్దుకునే అవకాశం ఉంది. తప్పకుండా ఇది 41,35,000 రూపాయలతో ఈ భవన నిర్మాణం చేయబోతా ఉన్నారు. బోర్వెల్ కూడా త్వరలోనే దీనికి బోర్వెల్ వేయించేటువంటి అవకాశం ఉంది RMSS ద్వారా. మరి కాంపౌండ్ వాల్ కూడా ఒకటి అవసరం ఉంది దీనికి. మరి అధికారులతో మాట్లాడి తప్పకుండా ఆ కాంపౌండ్ వాల్ కూడా మరి నిర్మాణం కొరకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. మరి రేగడిమద్దికుంట గ్రామానికి ఒక సబ్స్టేషన్ కొరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు దాన్ని పరిశీలించి ఏర్పాటు చేయడానికి మరి చెప్పడం జరిగింది. తప్పకుండా అది రాబోయేటువంటి రోజుల్లో మరి సబ్స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది ఇక్కడ. మరి పెద్దపల్లి హాస్పిటల్ కొరకు 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి మరి వారు శాంక్షన్ చేయటం, అలాగే సుల్తానాబాద్లో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని దాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాగే నీరుకుల్ల మరియు వేగురుపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై మరి బ్రిడ్జ్ నిర్మాణానికి అది చెక్ డ్యామ్ క్యాంప్ బ్రిడ్జ్ నిర్మాణం ఆ విధంగా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దానికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అట్లా ఇంకా చాలా హుసేన్మియా వాగుపై కూడా మరి చెక్ డ్యామ్స్ నిర్మాణం కొరకు వారు అనుమతి ఇవ్వడం జరిగింది. తొగర్రాయి మూల నుండి మరి గుంపుల వరకు కూడా డబుల్ లోడ్గా మారేటువంటి అవకాశం ఉంది. అట్లాగే పెద్దపల్లి నుండి కూడా కూనారం వరకు డబుల్ లోడ్గా మారేటువంటి అవకాశం ఉంది. త్వరలో అంటే రేపు దసరా తర్వాత అన్ని పనులు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి ద్వారా ఇంకా మరి త్రాగునీటి కొరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఒక CPW స్కీమ్ పెద్దపల్లి మండలంలో ఏర్పాటు చేయబడింది. మరి సుల్తానాబాద్ అలాగే ఓదెల మండలాలకు కలిపి ఒక CPW స్కీమ్, అట్లాగే శ్రీరాంపూర్ మండలాన్ని కూడా కలిపి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మొత్తం 4 CPW స్కీమ్స్ ద్వారా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 19వ తేదీ ఇంటి వద్ద ఉండి వచ్చేటువంటి అధికారులకు వాస్తవమైన విషయాలు కనుక తెలియజేసినట్టయితే మనం మన ప్రాంతాన్ని మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రజలందరూ సహకరించాలని చెప్పి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ABVP ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి భిక్షాటన చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ABVP రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపడుతున్నది. భిక్షాటన మోడల్లో ర్యాలీలు చేపడుతున్నది. దానికి వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా జూలై 16న ABVP బంద్ చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ను మరియు కౌన్సిలింగ్ ఎంసెట్, డైట్ సెట్, పాలిటెక్నిక్ కళాశాలల కౌన్సిలింగ్ నిర్వహించాలని బంద్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏ మాత్రం ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ABVP భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భిక్షాటన మొదలుపెట్టాం. స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి చూసినట్టయితే ప్రతి తల్లిదండ్రి కళాశాలకు పంపుతున్నారు, డబ్బు ఉండి పంపట్లేదు. స్కాలర్షిప్ల గురించి ప్రతి తల్లిదండ్రి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. చూసినట్టయితే భారతదేశం మొత్తం మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, స్కాలర్షిప్లు విద్యార్థుల స్కాలర్షిప్ వచ్చే విధంగా చేయడం లేదు. చూసినట్టయితే పెద్దపేట టౌన్ నుంచి 6 లక్షల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి విద్యార్థి కూడా స్కాలర్షిప్ రానిలా ABVPలో తీవ్రమైన ఆందోళన గురి చేస్తామని. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వేగురుపల్లి మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి అంగీకరించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎంపీటీసీ పురం ప్రేమచంద్రరావు. నీరుకుల్ల వేగురుపల్లి మధ్యన వాగుపైన ఒక వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పి నిన్న కరీంనగర్ వచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మేము ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అంతకుముందే మన పెద్దపల్లి శాసనసభ్యులు పెద్దలు మనోహర్ రెడ్డి గారు
మరి ఆ వంతెన నీవు చాలా తీవ్రమైన ప్రయత్నం చేయడం, మరి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్, అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారి కృషి వల్ల నిన్న సీఎం గారు ఆ వంతెన నిర్మాణానికి అంగీకరిస్తూ మరి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులు మంజూరు చేయడం పట్ల మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి సుల్తానాబాద్ మరి నిజంగా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఒక 50 గ్రామాల ప్రజలు మరి నిజంగా రాకపోకలకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీర్కులలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఎంతో ప్రాముఖ్యతనిస్తూ మరి భక్త సేన సముద్రం అవుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దీని ద్వారా మరి వ్యాపార పరంగా కానీ అదేవిధంగా రాకపోకలకు ఎంతో అనుగుణంగా ఉంటుందని. సుల్తానాబాద్ మండలం పూసాల అంగన్వాడీ 1లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పాపకు పట్టించాలన్నారు ఎంపీటీసీ బుర్రా మోనిక శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.